So the lotus హార్ట్ అంటే హార్ట్ చక్ర లవ్ మనకి యాక్టివేట్ అవుతుంది హార్ట్ చక్ర. సో ఎనీ హేట్ ఆర్ యాంగ్రీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనకి అన్నీ కూడా పోతాయి. సో మనం జస్ట్ కూర్చుని ఇట్లా చూడండి నా హ్యాండ్స్. It's like this. ఇలా కూర్చోండి. Straight your back and close your eyes. Slowly inhale and exhale. జస్ట్ మీరు ఒక లోటస్ని ఇమాజిన్ చేసుకోండి. ఒక లోటస్ పద్మంని ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ మీరు ఆ లోటస్లో కూర్చున్నారు. ఆ లోటస్లో సెంటర్లో మీరు కూర్చున్నారు. Slowly inhale and exhale. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. Slowly inhale. 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 Again. Inhale. Inhale. అలానే కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. లోటస్ ముద్రలోని అలానే కూర్చోండి. Slowly inhale and exhale. Take deep breath in and slowly breathe out. Deep breathing చేయండి. Every time take deep breath in and slowly breathe out. ప్రతిసారి మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఎనర్జీ తీసుకోండి. యూనివర్సల్ కాన్షియస్నెస్ నుంచి మనం లవ్ ప్రేమను మాత్రమే తీసుకుంటున్నాం. మన లోపల ఉన్న హేట్ని, కోపాన్ని, అసహ్యాన్ని అన్నీ కూడా శ్వాసతో పాటుగా బయటికి వదిలేసేయండి. Take deep breath in, slowly inhale and exhale slowly. Inhale, exhale. మన మనసు అంతా కూడా మనం ప్రేమతో నింపుకుందాం.
మన బాడీ లోపల ఉన్న అన్ని సెల్స్ కూడా ఈ యూనివర్స్ కాన్షియస్లో నుంచి ప్రేమను మాత్రమే తీసుకుంటాయి. సో మన బాడీ అంతా కూడా, మన శరీరాన్ని, మన హృదయాన్ని పూర్తిగా ప్రేమతో నింపుదాం. మనకి ఎవ్వరి మీద కోపం కానీ, అయిష్టం కానీ ఏది కూడా మనకి వద్దు. పూర్తిగా ప్రేమను మాత్రమే మనం తీసుకుందాం. ఎవ్రీ టైం టేక్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. మీరు కంప్లీట్గా ఒక లోటస్లో కూర్చున్నారు, పద్మంలో మీరు కూర్చున్నారు. మీరు కూడా పద్మంలాగా, మీ మనసు కూడా పద్మంలాగా వికసించాలి. పూర్తిగా ప్రేమతో మీ మనసు అంతా కూడా వికసించాలి. మీకెవ్వరి మీద ఒక కోపాన్ని కానీ, అసహ్యం కానీ, ఏదైనా ఒక హేట్ని కానీ ఉంటే వదిలేసేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా కోపమైన వ్యక్తులు గుర్తొస్తే ఒక్కసారి వాళ్ళని చూడండి, మీ మనసుతో చూడండి. మీరు వాళ్ళని క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే, ఎప్పుడైనా మిమ్మల్ని కష్టపెట్టినట్లయితే వాళ్ళని మీరు పూర్తిగా క్షమించండి. అయిష్టాన్నంతా కూడా తీసేసేయండి. అలా ఎవరెవరు మీకు కనబడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనపై కోపంగా ఉన్నవాళ్ళు, ఇన్ని రోజులు మనకి వాళ్ళంటే ఇష్టం లేదు అని అనిపించే వ్యక్తులు ఎవరైనా మీకు ఉంటే ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ ఫేస్ని వాళ్ళ చూడండి. మెల్లగా శ్వాస తీసుకోండి. యూనివర్సల్ కాన్షియస్నెస్, కాస్మిక్ ఎనర్జీని తీసుకోండి, ప్రేమను తీసుకోండి. ఆ లవ్ మీ మనసంతా, మీ హృదయాన్నంతా నింపుకోండి. అదే ప్రేమను అందరికీ పంచి ఇవ్వండి. ఈ ప్రపంచంలో ఉన్న ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరి సెల్స్, మన శరీరంలో ఉన్న కోట్లాని కోట్ల శరీరంలో ఉన్న కణాలు అందరికీ ఎనర్జీ అనేది ఈ విశ్వం నుంచే మనకి వస్తుంది. అందరికీ మన ప్రేమని, మన శాంతిని పంచిపెడదాం. మనసుని ప్రశాంతంగా చేసుకోండి. ఒక్కసారి మీరు ఎవరి మీదైనా కోపంగా ఉన్నట్లయితే, లేదా మీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపంగా బిహేవ్ చేసినట్లయితే జస్ట్ మిమ్మల్ని మీరు ఒక్కసారి క్షమించుకోండి. ఇంతటి అందమైన ప్రపంచాన్ని, ఇంతటి అందమైన ప్రకృతిని, ఇంతటి అందమైన మన శరీరాన్ని మనకు భగవంతుడు కల్పించినందుకు మనం కృతజ్ఞత తెలుపుకుంటూ మెల్లగా శ్వాస తీసుకొని పూర్తిగా శ్వాసను వదలండి. మీ శరీరం అంతా, మీ మనసు అంతా చాలా లైట్గా ఫెదర్ వెయిట్లో ఉంటుంది. మీరు అలా లోటస్లో కూర్చోండి. ఆ లోటస్ ఎంత లైట్గా, ఎంత సెన్సిటివ్గా, ఎంత డెలికేట్గా ఉంటుందో మీకు తెలుసు. మీ మనసు అంతా కూడా పద్మంలాగా వికసించాలి. ఒక్కసారి లోటస్ ఎప్పుడైనా బ్లూమ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మెల్లగా ఆ సూర్యోదయం జరిగే ముందు సూర్యుడు కిరణాలు పడగానే కలువలన్నీ ఎలా మెల్లగా తెరుచుకుంటాయో అలానే
మీ మనసును కూడా పూర్తిగా ప్రశాంతంగా మీరు మెల్లగా కళ్ళు తెరవండి. ఓపెన్ యువర్ ఐస్ అండ్ స్మైల్ అండ్ స్లోలీ. ఎక్సలెంట్ ముద్ర అండి ముద్ర, లోటస్ ముద్ర. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా హేట్ అనేది కనుక మనం ఉంటే అది మనకే నష్టం. మన ప్రేమను ఎవరికి పంచకపోతే, మనం ఎవరిని ప్రేమించలేకపోతే అది మనకు నష్టం. ఎందుకు నష్టం అంటే మన బాడీలో ఉన్న సెల్స్‌కి ఓన్లీ లవ్ చేయడమే తెలుసు. హేట్ చేయడం రాదు. కానీ మన బుద్ధితో, మనకొచ్చే థాట్స్‌తో మనం బుద్ధి లేకుండా ఈ హేట్ అనేది మనం పెంచుకుంటూ ఉంటాం. అది సెల్‌కి అర్థం కాదు. అర్థం కాక అవి సెల్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మనం ఎప్పుడైనా సరే ప్రశాంతంగా అందరినీ ఇష్టపడుతూ, అందరినీ లవ్ చేస్తూ కనుక మనం ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో మీకు ఎప్పుడైనా అలా ఎవరి మీదైనా కోపం ఉందా? లేదా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి చాలా బాధగా ఉన్నప్పుడు, మనసు చాలా కష్టంగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మీరు ఈ ముద్ర చేయండి. ఈ ముద్రలో కూర్చుని అలా లోటస్‌ని ఇమాజిన్ చేసుకోండి. వెంటనే మీ మనసంతా కూడా ప్రశాంతంగా అయ్యి, చాలా తేలికగా అయ్యి, చాలా ఎనర్జీ మీకు వస్తుంది. అంటే ఒక కమలం వికసిస్తే ఎంత అద్భుతమైన దృశ్యం మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఈ ముద్ర చేసిన తర్వాత కూడా అలా ఉంటుంది. ఇవాళ వాలంటైన్స్ వాలంటైన్స్ డే సందర్భంగా మనం ఈ ముద్ర చేయడం జరిగింది. సో మన అనారోగ్య సమస్యలన్నిటికీ కారణం ఒక్కటే ఒక్కటి, హేట్. ఇది ఒక్కటి మనం గనక తీసేయగలిగితే మనం ఎప్పుడూ కూడా హెల్తీగా ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఈ ముద్రలో ఉన్న గొప్పతనం అదే అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. అందరు చూస్తుంటే కొత్తగా కూడా అనిపిస్తుందండి ఈ ముద్ర చేయడం వల్ల. నేను చాలా తక్కువ టైం చేశాను. మీకు టైం ఉంటే 5 మినిట్స్, 10 మినిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న మనం చక్ర మెడిటేషన్ చేసాం. చక్ర యాక్టివేషన్ చేసాం. చక్ర మెడిటేషన్‌లో కూడా చాలా తక్కువ టైం చేసామండి. ఈచ్ చక్రాని మనం యాక్టివేట్ చేయాలి అనంటే, మీరు ఒక్కొక్క చక్రానే మనం కనీసం స్లోగా అంటే 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ చేయాలండి. ఈచ్ చక్ర మనం 1 అవర్ చేయగలిగితే, మీరు పూర్తిగా ఆ చక్ర రిజల్ట్ అనేది చూడగలుగుతారు. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు అంతసేపు నేను చేయించలేను కాబట్టి, మీకు జస్ట్ ఒక 5 టైమ్స్ చాంట్ చేయడం, ఒక 1 మినిట్, 2 మినిట్స్ అట్లా చేయించానంతే. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు, చక్రాస్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు, రోజు ఒక చక్ర కూడా ప్రాక్టీస్ చేయించండి. ఫస్ట్ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఫస్ట్ మూలాధార నుంచి అంటే కింద నుంచి స్టార్ట్ చేయాలి, రూట్ చక్ర నుంచి. ఈ ప్రాక్టీస్ ఫస్ట్ రూట్ చక్ర, ఓన్లీ రూట్ చక్ర మీద ఫోకస్ చేసి మీకు ఎంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతారో 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఒకవేళ 10 మినిట్స్ చేయగలుగుతాను నేను అని అనుకుంటే మీరు అలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. 5 మినిట్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి చక్ర వైబ్రేషన్స్ అనేవి మనం చూడగలుగుతాం. మనకి నిన్న చేసినప్పుడు కూడా నాకు తెలిసి చాలా మందికి చాలా మంచి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చుండొచ్చు. బట్ అవి కొంతసేపే ఉంటాయి. మళ్ళీ నార్మల్‌కి వెళ్ళిపోతాం. కానీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇవి మీరు చాలా ఇంపార్టెంట్ మీకు చక్రాస్ యాక్టివేషన్ అనేది. సో, మనం ఇప్పుడు ఈచ్ చక్రాకి కొన్ని ఆర్గాన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. కొన్ని ఎనర్జీ ఛానెల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. నర్వ్స్ అంతా కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకి చక్ర యాక్టివేషన్ వల్ల మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు బాడీని. దిస్ ఇస్ ద బెస్ట్ మెడిటేషన్ అండి ఇది. అండ్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ అండ్ బేసిక్ మెడిటేషన్ కూడా ఇది. మీ ప్రాక్టీస్‌ని బట్టి మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారు అనేది ఉంటుంది. కానీ దీనికి ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పనిసరిగా గురువు అనేది ఉండాలి. ఎందుకంటే గైడెన్స్ మీకు ఏదైనా మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినా, మీకేదైనా షేర్ చేసుకోవాలనుకున్నా
తప్పనిసరిగా ఒక గురువు అనేది ఉండాలి. మీరు బయట చదివినట్టుగా చక్రాస్ యాక్టివేషన్, కుండలిని యోగా, సో ఇవి తాంత్రిక ఇవన్నీ మర్చిపోండండి. ఇవన్నీ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ మీ హెల్త్ మీ హ్యాండ్స్‌లో ఉంది. మీ మీ మనసు అంటే ప్రశాంతత అనేది పీస్ ఆఫ్ మైండ్, పీస్ అనేది మన లోపలే ఉంది. మనం ఎక్కడికో వెళ్తే ఏమీ రాదు. సో, అన్నిటికి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ మన చేతుల్లోనే అంటే మీ చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడ ఏది డిస్టర్బ్ అయినా కూడా మీరు దాన్ని హీల్ చేసుకోవచ్చు. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అది ఓన్లీ సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మనం ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత హీలింగ్ ఉంటుంది. నేను చాలా సింపుల్‌గా చెప్తున్నాను కదా! ఏదో టైమ్ పాస్ కూర్చోవడమో, లేకపోతే తర్వాత చేసుకుందాంలే వీడియో కనబడుతుంది కదా! వీడియోలో కూర్చొని చేసుకుందామని గాని, ఇట్లాంటి ఆలోచన చేయకండి. ఎందుకంటే చాలా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్న ఇవి మొత్తం అన్నీ గూడా ఏదో వాము తీసుకోమన్నారు కదా! లేకపోతే ఏదో ఈ ఆయిల్ తీసుకోమన్నారు కదా! ఇది అని లైట్‌గా ఆలోచించకండి. ఆహ్, ఎవ్రీథింగ్ ఏదైతే చెప్తున్నామో అది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఒకవేళ మీకది పని చేయకపోవచ్చు కానీ, దానివల్ల ఇంకొక ఇబ్బంది వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఆయుర్వేద మెడిసిన్స్ నేను చెప్పేవన్నీ కూడా నేచురల్ హెర్బల్స్ అండి ఇవన్నీ కూడా. మనకు అందుబాటులో ఉండేవే నేను చెప్తున్నాను. సో, ఎప్పుడైనా కూడా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఊరికే ఒకసారో, 2 సార్లు చేస్తే కాదు. ఏదైనా నమ్మకంతో చేయండి. భక్తితో చేయండి. ఏమవుతదా అని మనం గుడికెళ్తాం. మనం ఏదైనా ఒక పూజ చేస్తాం. ప్రేయర్ చేస్తాం. ఎంతో భక్తితో, నమ్మకంతో చేస్తాం. సో, అలాగే ఆ నమ్మకం అనేది తప్పకుండా గనక ఉంటే మీరు అనుకున్నది ఏదైనా కూడా మనం సాధించొచ్చు. సో, నేనెందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా జస్ట్ లైట్‌గా ఆలోచిస్తారేమో. మీరు నేను చెప్పే ప్రతీదీ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఆహ్, ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. ఆహ్, సో, మీరు దీన్ని తప్పనిసరిగా అందరూ కూడా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ నిన్న ఆల్రెడీ మనం చక్రాస్ చేసాము. సో, నిన్న కొంచెం హడావిడిగా చేసాము. ఈరోజు కొంచెం మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే ఒక్కసారిలో మీకు చేయడం వల్ల చాలా డౌట్స్ ఉంటాయి. సో, మనం ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం కంప్లీట్‌గా. సో, కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఎక్కడైనా మధ్యలో మీరు నిన్న క్వెషన్ కూడా వేశారు. మధ్యలో డిస్టర్బ్ అయితే మళ్ళీ రావచ్చు. ఏం కాదండి. మధ్యలో ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే మళ్ళీ మీ మీరు మళ్ళీ వచ్చి మనం ఎక్కడి నుంచి ఉన్నారో మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ కంటిన్యూయస్‌గా కూర్చున్నప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ గాని, ఒక లెగ్ పెయిన్స్ గాని అలాంటివి వస్తే లెగ్స్ కొంచెం స్ట్రెచ్ చేసుకొని కొంచెం మూవ్ చేసి మళ్ళీ కూర్చోవడానికి ట్రై చేయండి. మరి లేదు అంటే ఒక్కసారి లేచి జస్ట్ ఒక్కసారి ఇలా వాక్ వచ్చేసి మళ్ళీ వచ్చి కూడా కూర్చోవచ్చు. మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో, మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బ్రీతింగ్‌తో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి కొంచెం బాడీని యాక్టివేట్ చేయండి. భస్త్రికా చేద్దాం బోత్ నాస్ట్రిల్‌తో. సుషుమ్నా భస్త్రికా చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కంటిన్యూ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. Relax. Slowly inhale and slowly exhale. Relax your body. Relax your all joints. Relax your legs. Relax your abdomen muscles. Relax your chest muscles. Relax your back muscles. Relax your neck muscles.
Relax your facial muscles. Slowly inhale and exhale. Relax your mind. And slowly open your eyes. ముద్రతో చేద్దామండి, సింపుల్ ముద్రతో, చక్ర ముద్రతో. ఫస్ట్ మనం రూట్ చక్ర చేస్తున్నాం. మూలాధార చక్ర, రూట్ చక్ర. రూట్ దీనికి భూమి, ఎర్త్ ఎలిమెంట్ వచ్చి మనకి ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్. సో మనం పృథ్వీ ముద్ర మనం ప్రాక్టీస్ చేద్దాం. పృథ్వీ ముద్ర మీరు చూడండి, 5 హ్యాండ్స్లో ఇది ఫైర్, ఇండెక్స్ ఫింగర్ ఎయిర్, మిడిల్ ఫింగర్ ఆకాశ అంటే స్కై, air, ring finger air and little finger water. So 5 fingers Prithvi Mudra. మీరు రింగ్ ఫింగర్ జాయిన్ చేయండి, టిప్స్ థంబ్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేసి అదర్ 3 ఫింగర్స్ స్ట్రైట్గా ఉంచండి. మీరు రెస్ట్లో కంఫర్టబుల్గా మీ చూడండి ఇట్లా పెట్టుకోవాలని హ్యాండ్స్ కంఫర్టబుల్గా పెట్టుకోండి. సో రిలాక్స్డ్గా ఎక్కువ ఇలా ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టచ్ చేసి అలా ఉంచండి అంతే. టిప్స్ మాత్రమే టచ్ చేయండి. చూడండి నేను టిప్స్ మాత్రమే టచ్ చేశాను. Straight your back and close your eyes. And slowly inhale and exhale. Focus on your root chakra. ఒక్కసారి మీ రూట్ చక్ర, మీ జెనిటల్ ఆర్గాన్స్ అండ్ యానస్ మజిల్ ఒక్కసారి టైట్ చేసి రిలీజ్ చేయండి ఒక 5-6 times. Tight and release. Just tight and release. మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది ఐడియా వస్తుంది. మీరు ఒక్కసారి టైట్ చేసి రిలీజ్ చేస్తే మీ యానస్కి, మీ జెనిటల్ ఆర్గాన్స్కి సెంటర్ పాయింట్ ఇక్కడ ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్. రూట్ చక్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్ చక్ర. స్టెబిలిటీ, మనకి స్ట్రాంగ్నెస్, ఫౌండేషన్ అంతా కూడా రూట్ చక్రాని. సో ఫోకస్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇప్పుడు మీరు కలర్ ఇమాజిన్ చేసుకోండి, రెడ్ కలర్. సో కంప్లీట్ రెడ్ కలర్ ఇమాజిన్ చేసుకోండి. మనం రెడ్ కలర్లో ఉన్నాం. ఒక బిగ్ బబుల్, ఒక రెడ్ కలర్ బబుల్ ఏదైతే ఉందో అందులో ఉన్నాం మనం. Slowly inhale and exhale. Bijakshara, seed sound, lam. Inhale, chant lam. 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 కంప్లీట్ మీ ఫోకస్ అంతా కూడా రూట్ చక్ర మీద ఫోకస్ చేయండి. మూలాధార చక్ర, మీరు తీసుకున్న ప్రాణశక్తి ఈడ పింగళ నాడుల ద్వారా మెల్లగా మూలాధార చక్ర, రూట్ చక్రకి కంప్లీట్ ఎనర్జీని పంపించండి. శివ అండ్ శక్తి నాడీస్ని మనం యాక్టివేట్ చేయాలి. అధిపతి గణపతి. ఇన్హేల్. ఓం
ఘం గణపతయే నమః. మీరు ఒక్కసారి ఇన్హేల్ చేసిన తర్వాత మంత్ర పూర్తిగా చాంట్ చేయండి. ఎక్కడ బ్రేక్ తీసుకోవద్దు. శ్వాస తీసుకోకుండా ప్రయత్నం చేయండి ఒకేసారి చాంట్ చేయడానికి. ఓం గం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఆ వైబ్రేషన్ మీద ఫోకస్ చేయండి. మీ మూలాధార చక్రం మీద ఎవ్రీ టైం టేక్ డీప్ బ్రీత్ ఇన్. శివ అండ్ శక్తి 2 నాడీస్ ఇక్కడ మెల్లగా ధ్వజ చుట్టుకుని ఉంటాయి ఈ నాడీస్ని. మనం ఇప్పుడు ఈ నాడీస్ రెండింటిని కూడా యాక్టివేట్ చేస్తున్నాం విత్ మంత్ర అండ్ సౌండ్తో. ఇప్పుడు మీరు బ్రీతింగ్ కూడా చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కంప్లీట్గా ఫోకస్ మొత్తం మూలాధార చక్రం మీద ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మన బాడీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, స్టెబిలిటీ ఉండాలన్నా, మన రూట్స్ అన్నిటి కూడా యాక్టివేట్ చేయాలన్నా కూడా మనం ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. కంప్లీట్గా మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ని యాక్టివేట్ చేయాలన్నా ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. యువర్ లెగ్స్ అండ్ ఫీట్, లార్జ్ ఇంటెస్టైన్, టీత్, ఈ పార్ట్స్ అన్నిటికీ కూడా మన రూట్ చక్రానికి ఎనర్జీ ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోలీ. కంప్లీట్ మీరు రెడ్ కలర్లో ఉన్నారు. ఇమాజిన్ రెడ్ కలర్. మూలాధార చక్ర, రూట్ చక్రాలో ఉన్నాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Breathe in and breathe out. Focus on your root chakra. మన సౌండ్ వైబ్రేషన్ కూడా బాడీ అబ్జార్బ్ చేస్తుంది, నాడీస్ని యాక్టివేట్ చేస్తుంది. And slowly focus on your sacral chakra.
స్వాదిష్టాన చక్ర ఎగ్జాక్ట్గా మీ లోయర్ అబ్డామిన్ నావెల్కి 4 ఫింగర్స్ కింద లోయర్ అబ్డామిన్ మీద ఫోకస్ చేయండి. జస్ట్ ఒక్కసారి టైట్ చేసి రిలీజ్ చేయండి మీ లోయర్ అబ్డామిన్ని. ఒకసారి జస్ట్ టైట్ అండ్ రిలీజ్ యువర్ లోయర్ అబ్డామిన్. ఆరెంజ్ కలర్ ఇమాజిన్ చేసుకోండి, కంప్లీట్ ఆరెంజ్ కలర్. మనం ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నాం. ఆరెంజ్ కలర్ బబుల్లో ఉన్నాం. ఇప్పుడు ముద్ర మీ జస్ట్ మీ లిటిల్ ఫింగర్ టిప్ని జాయిన్ చేయండి. జల ముద్ర లిటిల్ ఫింగర్ టిప్ని జాయిన్ చేయండి. మీ థంబ్ని లిటిల్ ఫింగర్ టిప్కి జాయిన్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ స్ట్రైట్గా ఉండాలి. జలముద్ర. స్వాదిష్టాన చక్రాకి ఎలిమెంట్ వాటర్ కాబట్టి మనం జలముద్రలో కూర్చున్నాం. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. Seed sound, Vam. Slowly inhale, Vam. 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 Slowly inhale and exhale. Focus on your Svadhisthana chakra, sacral chakra. Sacral chakra ki adipati Brahma. మీరు కంప్లీట్ ఒక వాటర్ ఆరెంజ్ కలర్ బబుల్లో మీరు ఉన్నారు. స్లోలీ ఇన్హేల్. మనం వాటర్ ఎనర్జీలో ఉన్నాం. ఈ విశ్వం అంతా కూడా కంప్లీట్ వాటర్తోనే నిండి ఉంది. మనం ఒక బిగ్ బబుల్లో ఉన్నాం, వాటర్ బబుల్లో. జస్ట్ ఇమాజిన్, విజువలైజేషన్ చేసుకోండి. ఆరెంజ్ వాటర్ బబుల్. మంత్ర చెప్పండి. ఇన్హేల్. ఓం బ్రహ్మాయ నమః. 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 Slowly inhale and exhale. మీ స్వాదిష్టాన చక్ర మీద ఫోకస్ చేసి కంప్లీట్ ఎనర్జీ అంతా కూడా మీ స్వాదిష్టాన చక్రకి ఇవ్వండి. మన రూట్ చక్ర, మూలాధార చక్ర నుంచి శివ అండ్ శక్తి నాడీస్ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తున్నాం.
శివ అండ్ శక్తి మూలాధార చక్ర నుంచి మెల్లగా మీ స్వాదిష్టాన చక్రాకి వస్తుంది. కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి, కుడివైపు నుంచి శక్తి, ఎడమ వైపు నుంచి శివ, ఈ రెండు నాడీస్ ఛానల్స్ కూడా ఇప్పుడు స్వాదిష్టాన చక్రలో కలుస్తున్నాయి. టేక్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూస్గా చేయండి. మరీ స్పీడ్గా చేయొద్దు, అలా అని చెప్పి మరీ స్లోగా చేయొద్దు. అండ్ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఫీల్ అవ్వాలి, ఎనర్జీ అంతా కూడా స్వాదిష్టాన చక్రాకి వెళ్తుంది. నాడీస్ శివ అండ్ శక్తి నాడీస్ రెండు కూడా మూలాధార నుంచి స్వాదిష్టాన చక్రాలోకి కలుస్తున్నాయి. రెండు కుడివైపు నుంచి ఎడమ వైపు నుంచి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంటిన్యూ చేయండి. స్వాదిష్టాన చక్ర కంప్లీట్గా మన హార్మోన్స్, మేల్ హార్మోన్స్, టెస్టిస్ అండ్ ఓవరీస్ ఫిమేల్స్, సో ఈ హార్మోన్స్ను యాక్టివేట్ చేస్తుంది. Breathe in and breathe out and slowly relax. Take deep breath in and slowly breathe out. Take deep breath in and breathe out. ఆ వైబ్రేషన్ అబ్జర్వ్ చేయండి. ఆ టూ నాడీస్ శివ అండ్ శక్తి నాడీస్ ఎలా కలుస్తున్నాయి, ఆ వైబ్రేషన్ చూడండి. స్లోలీ మెల్లగా మణిపూరక చక్ర ఎగ్జాక్ట్గా నావెల్ పాయింట్, మీ నావెల్ దగ్గర నాభి చక్ర, నాభి దగ్గర ఫోకస్ చేయండి. గోల్డ్ అండ్ ఎల్లో, గోల్డ్ అండ్ ఎల్లో ఇమాజిన్ చేసుకోండి. అగ్ని, సూర్యస్థానం, సూర్యుడు గోల్డ్ అండ్ ఎల్లో మనం ఉదయించేటప్పుడు ఏ కలర్లో ఉంటాడో అదే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఫైర్, మనం ఇప్పుడు ఒక ఫైర్లో ఉన్నాం. జస్ట్ ఇమాజిన్ సన్ ఇమాజిన్ చేసుకోండి. ఆ కంప్లీట్ గోల్డ్ అండ్ ఎల్లో సన్ మధ్యలో ఉన్నాం మనం. ఫైర్ దీని ఎలిమెంట్, అధిపతి విష్ణువు. సీడ్ సౌండ్, దీనికి రమ్, రామ్ RAM. Slowly inhale and exhale. Slowly inhale and exhale చేయండి. ఒకసారి మీ ఫోకస్ చేయండి. అలాగే ముద్ర, మీరు సూర్య ముద్ర పెట్టండి. సూర్య ముద్ర జస్ట్ యువర్ రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసి దానిపైన మీ థంబ్ పెట్టండి. రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసి దానిపైన మీ థంబ్ ఉంచండి. బోత్ హ్యాండ్స్. Slowly inhale and exhale.
ఎవ్రీ టైం బ్రీత్ చేయండి. సీడ్ సౌండ్ చాంట్ చేయండి. రం రం రామ్. అయితే వినండి రామ్. 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 కంప్లీట్ మణిపూరక చక్ర. మనం ఫైర్ లో ఉన్నాం, సన్ మధ్యలో ఉన్నాం, అగ్నిలో ఉన్నాం. Inhale, take deep breath in and slowly breathe out. Inhale. Om Namo Narayanaya. 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 Take deep breathing, take energy. Complete గా మణిపూరక చక్ర మీద ఫోకస్ చేయండి. యాక్టివేట్ చేయండి చక్రాన్ని. ముద్రలోనే ఉండి యాక్టివేట్ చేయండి. మణిపూరక చక్ర కంప్లీట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. All digestive problems, your stomach problems, small intestines, and your pancreas, your liver, all digestive problems ni control చేస్తుంది ఈ చక్ర. మీ డైజెస్టివ్ ఎనర్జీ అంతా కూడా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మీ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మణిపుర అని అంటారు. మణిపుర అంటే మన ఇది లోపల ఎన్నో మనకి శక్తులు ఉంటాయి. అందులో సూర్యశక్తి చాలా అద్భుతమైన శక్తి. ఆ సూర్యశక్తి లేకపోతే ఈ సృష్టి అనేది ఉండదు. అటువంటి సూర్యశక్తి మనకి మణిపూరక చక్రాలో ఉన్నాయి. ఎన్నో మనులు అంటే చాలా వాల్యుబుల్ మనకి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో మణిపుర అని అంటారు దీన్ని. మన ఈ చంద్రుడు సూర్యుడు కూడా ఈ మణిపురంలోనే ప్రకాశిస్తారు అని కూడా అంటారు. అలాంటి మణిపురం మన శరీరంలో మన నాభి చక్ర ఏదైతే ఉందో ఈ మనులన్నీ కూడా
ఈ నాభి చక్ర దగ్గర ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చక్ర. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెం చేయండి. మరీ స్లో కాదు, మరీ ఫాస్ట్గా కాదు. చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ నావెల్ చక్రాన్ని యాక్టివేట్ చేయండి. మూలాధార చక్ర నుంచి శివ అండ్ శక్తి నాడీస్ మీకు స్వాదిష్టాన చక్రాలో కలిసి, స్వాదిష్టాన చక్ర నుంచి మణిపూరక చక్రాలో కలిసి ఇప్పుడు అనాహత చక్రాలోకి మనం ప్రవేశిస్తున్నాం. హార్ట్ చక్ర చెస్ట్ సెంటర్ పాయింట్ ఇక్కడ ఫోకస్ చేయండి. చెస్ట్ సెంటర్ పాయింట్లో ఫోకస్ చేయండి. అనాహత చక్ర ప్రాణశక్తి ఎలిమెంట్, దీనికి ఎయిర్. అలాగే బీజాక్షర సీట్ సౌండ్ యం, దీనికి అధిపతి రుద్రుడు. అనాహత చక్ర ఫోకస్ ఆన్ యువర్ హార్ట్ చక్ర. ముద్ర మీ రైట్ హ్యాండ్ వాయు ముద్రలో, అంటే ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేసి దానిపైన థంబ్ ఉంచండి, రైట్ హ్యాండ్. అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాయు ముద్రలో ఉంచండి. మీ ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేసి ఇలా ఉంచండి మీ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అపాన వాయు ముద్ర అంటాం, అంటే ఇది కూడా ఇండెక్స్ ఫింగర్ ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ థంబ్కి జాయిన్ చేయాలి. రైట్ హ్యాండ్ చూడండి, మీ ఇండెక్స్ ఫింగర్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి థంబ్కి మీ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయాలి. లిటిల్ ఫింగర్ ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇలా లెఫ్ట్ హ్యాండ్ వాయు ముద్రలో ఉండాలి, రైట్ హ్యాండ్ అపాన వాయు ముద్రలో ఉండాలి. సో మీరు కంఫర్టబుల్గా ఇలా మీ నీస్ మీద ఉంచండి. అగైన్ క్లోజ్ యువర్ ఐస్ and slowly inhale and exhale. అనాహత చక్ర చెస్ట్ సెంటర్ పాయింట్ ఫోకస్ చేయండి. కలర్ ఇమాజిన్ చేసుకోండి, లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. లైట్ గ్రీన్ అండ్ పింకిష్ కలర్ ఇమాజిన్ చేసుకొని బిగ్ బబుల్లో ఉన్నాం మనం. లైట్ అండ్ పింక్ గ్రీన్ బబుల్లో కూర్చున్నాం మనం. స్లోలీ ఇన్హేల్, కంప్లీట్ మీ లంగ్స్ నిండా ఫుల్ లంగ్స్ యూజ్ చేయండి, శ్వాస తీసుకోండి. And slowly breathe out. Bíjaksara seed sound చెప్పండి. Inhale. Yum. 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 Yum.
Yam. Slowly inhale and exhale. ఒక్కసారి శ్వాస తీసుకుని ప్రశాంతంగా వదిలేసేయండి. మీ హృదయం నిండా, హార్ట్ నిండా ఏమన్నా హెవీనెస్ ఉంటే ఒక్కసారి వదిలేసేయండి. అలా వదిలేసేయండి. తేలికగా చాలా లైట్గా చేసుకోండి. ఇప్పుడు మంత్ర చెప్పండి. రుద్రాయ నమః. ఇన్హేల్. ఓం రుద్రాయ నమః. 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 హార్ట్ చక్ర మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ నాడి శివాశక్తి నాడి మీద ఫోకస్ చేయండి. మణిపూరక చక్ర నుంచి అనాహత చక్రాకి శివాన్ శక్తి నాడి యాక్టివేట్ చేయండి. అనాహత చక్రలో కలుస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు బ్రీతింగ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనాహత మీద ఫోకస్ చేయండి. కంప్లీట్ మీ ఎయిర్ మీద ఫోకస్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ లంగ్స్ అండ్ యువర్ హార్ట్, కంప్లీట్ యువర్ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా కూడా ఈ చక్ర యాక్టివేట్ చేస్తుంది. థైమస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. మీ హ్యాండ్స్, ఆర్మ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ యాక్టివేట్ చేయండి అనాహత చక్రాన్ని. ఆ వైబ్రేషన్ మీరు ఫీల్ అవ్వండి. రిలాక్స్ యువర్ అనాహత చక్ర. ఇప్పుడు మెల్లగా థ్రోట్ చక్ర, విశుద్ధి చక్రాకి మనం వెళ్తున్నాం. థ్రోట్ చక్ర కంఠం మధ్యన ఫోకస్ చేయండి. విశుద్ధి చక్ర, విశుద్ధి మీనింగ్ ప్యూరిఫికేషన్, శుద్ధి చేయడం. బ్రైట్ బ్లూ ఇమాజిన్ చేసుకోండి. బ్రైట్ బ్లూ ఇమాజిన్ చేసుకోండి.
bright blue, దీనికి మీరు ఉదాన ముద్రలో కూర్చోవాలి. ఉదాన ముద్ర అంటే మీ రెండు చేతులు కూడా 3 ఫింగర్స్, మీ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేసి మీ థంబ్ ఉంచండి. ఇలా ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా పెట్టచ్చు. చూడండి, ఈ 3 ఫింగర్స్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఫోల్డ్ చేయండి. దానిపైన ఇలా థంబ్ ఉంచండి. లిటిల్ ఫింగర్ ఒక్కటి స్ట్రైట్గా ఉండాలి. మీ నీస్ మీద కంఫర్టబుల్గా పెట్టుకోండి. ఇలా స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. కంప్లీట్ ఆ బ్లూ కలర్ బబుల్లో మనం ఉన్న హార్ట్, విశుద్ధ చక్ర, థ్రోట్ చక్ర లో ఉన్నాం. కొంచెం తల కిందకి వంచండి, చిన్ డౌన్ చేయండి. కొద్దిగా తల కిందకి చిన్ డౌన్ చేసి కూర్చోండి. చిన్ డౌన్. బ్రైట్ బ్లూ ఇమాజిన్ చేసుకోండి. సీడ్ సౌండ్ హమ్, HAM, hum. Slowly inhale and exhale. మీ థ్రోట్ మీదే ఫోకస్ చేయండి. హమ్. Breathe in. Hum. 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 ఆ వైబ్రేషన్ మీద ఫోకస్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. విశుద్ధ చక్ర, శుద్ధి, ప్యూరిఫికేషన్, కంప్లీట్గా ఏదైతే శక్తి శివ ఉందో అనాహత నుంచి విశుద్ధి చక్రాకి వస్తుంది. ఊర్ధ్వ శక్తి అని అంటాం. ఆ శక్తి ఊర్ధ్వ అంటే పైకి, ఆ శక్తిని మూలాధార నుంచి విశుద్ధి చక్రాకి పైకి వస్తుంది. ఇది ఆకాశతత్వం. దీనికి అధిదేవత ఈశ్వరుడు. Slowly inhale. Om Namah Shivaya. 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 Om Namah Shivaya.
Slowly inhale and exhale. Breathe in, breathe out చేయండి. కంప్లీట్ థ్రోట్ మీద ఫోకస్ చేయండి. థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. T3 పారాథైరాయిడ్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ గ్లాండ్. బాడీ పార్ట్స్లో థ్రోట్, నెక్, షోల్డర్స్, ఇయర్స్ అండ్ మౌత్ స్టిఫ్ నెక్ కానీ, కోల్డ్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మనం ఈ చక్రాన్ని, విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఉదాన ముద్రలో కూర్చుని మనం చేస్తున్నాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఆ వైబ్రేషన్ చూడండి. శివ అనే శక్తి నాడి అనాహత నుంచి విశుద్ధి చక్ర, థ్రోట్ చక్రలో జాయిన్ అవి ఆ వైబ్రేషన్ మీరు చూడాలి. ఈ చక్రాతో మన బాడీ, మైండ్ అంతా కూడా ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు, కంప్లీట్గా శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లగా విశుద్ధి చక్ర నుంచి ఆజ్ఞా చక్ర మీ ఐబ్రో లైన్ పైన ఇక్కడ ఫోకస్ చేయండి. ఆజ్ఞా చక్ర మీ ఐబ్రో లైన్ పైన ఫోకస్ చేయండి. ఆజ్ఞా చక్రాకి ముద్ర మీకు జ్ఞాన ముద్ర. సో మనం ఆజ్ఞా చక్రాకి జ్ఞాన ముద్ర ప్రాక్టీస్ చేయాలి. జ్ఞాన ముద్ర చూడండి. జస్ట్ మీ థంబ్ టిప్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్ జాయిన్ చేయండి అంతే. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ ఉండాలి. సో మీ 2 చేతులు మీరు రెస్ట్లో పెట్టుకోండి. ఇలా ఉంచండి మీ 2 చేతులు. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఆజ్ఞా చక్ర మీద ఫోకస్ చేయండి. ఆజ్ఞ అంటే కమాండ్. దీని కలర్ ఇండిగో కలర్, లైట్ ఇండిగో కలర్ ఇమాజిన్ చేసుకోండి. సీడ్ సౌండ్ ఓం, సీడ్ సౌండ్ ఓంకారం. అలాగే ఆజ్ఞా చక్రాకి ఆజ్ఞా చక్ర ముద్ర, జ్ఞాన ముద్ర. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. కంప్లీట్ మీ థ్రోట్ మీద, మీ ఆజ్ఞా చక్ర ఐబ్రో సెంటర్ మీద, థర్డ్ ఐ త్రివేణి సంగమం అని చెప్తాం, ఇక్కడ ఫోకస్ చేయండి. దీనికి అధినేత శివ, సదాశివ. సదాశివ మూలాధార చక్ర నుంచి శివ అండ్ శక్తి నాడీ స్వాదిష్టాన చక్ర నుంచి మణిపూరకం, మణిపూరక నుంచి అనాహత, అనాహత నుంచి విశుద్ధి చక్ర, విశుద్ధి చక్ర నుంచి ఆజ్ఞా చక్ర. ఈ నాడీస్ 2 కూడా ఒకదానికొకటి కలుస్తూ ఆజ్ఞా చక్ర దగ్గర ఈ 2 ఈడ అండ్ పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి, ఈ 3 కూడా 3 నదులు త్రివేణి సంగమం ఇక్కడ ఆజ్ఞా చక్ర మీద కలుస్తున్నాయి. మీరు ఆ ఎనర్జీని చూడండి. మీ 2 ఐబాల్స్ దగ్గరికి రావాలి. మీ ఆజ్ఞా చక్ర
మీ ఐబ్రో లైన్ పైన చూడండి. కళ్ళు మూసుకుని ఐబాల్స్ 2 దగ్గరికి రావాలి. అక్కడే ఫోకస్ చేయండి. కంప్లీట్ మనం ఇండిగో కలర్‌లో ఉన్నాం. సదాశివ అధినేత. స్లోలీ ఇన్‌హేల్. Inhale. ఈ 3 నాడీస్ 3 నదులు కూడా ఆజ్ఞా చక్రాలో కలుస్తాయి. ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ ని మీరు ఫీల్ అవ్వాలి. త్రివేణి సంగమం ఎగ్జాక్ట్‌గా ఈ త్రివేణి సంగమంలో మీరు ఇప్పుడు స్నానం చేయాలి. మీ ఆత్మ సీట్ ఆఫ్ సోల్ అని అంటాము ఈ ప్లేస్‌ని. మీ ఆత్మ ఈ త్రివేణి సంగమంలో కలుస్తుంది. మీరు ఓంకారం చేస్తూనే ఉండండి. ఓంకారం కంటిన్యూ చేస్తూనే ఉండండి. మీ 2 ఐబాల్స్ 2 కూడా దగ్గరగా ఉండాలి. మీ ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేసి చూస్తూ ఉండాలి. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. హార్మోన్స్ మెలటోనిన్ హార్మోన్ మనకి ఈ పీనియల్ గ్లాండ్ ద్వారానే మనకి రిలీజ్ అవుతుంది. ఐస్, స్కల్, ఐబ్రోస్ ఈ బాడీ పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. బ్లైండ్నెస్, హెడేక్, నైట్ మేర్స్, ఐ స్ట్రెయిన్స్, ఐ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చక్ర ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆజ్ఞా చక్రం మీదే ఫోకస్ చేయండి. అద్భుతమైన స్థితి. ఈడా, పింగళ, సుషుమ్న, గంగా, యమున, సరస్వతి నాడీస్ ఇక్కడ ఆజ్ఞా చక్రాలు కలిసి త్రివేణి సంగమం జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీరు బ్రీతింగ్ తో చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కొంచెం కొద్దిగా స్పీడ్గా చేయండి. ఆజ్ఞా చక్ర మీద ఫోకస్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి మీరు. రిలాక్స్ యువర్ బ్రీతింగ్.
Next, Sahasrahara Chakra, top of the head. Top of the head, Sahasrahara Chakra మీద focus చేయండి. Sahasrahara, crown chakra అని చెప్తాం. Sahasrahara, 1000 folds, 1000 folds, 1000 petals. Top of the head. In color, the violet white అండి. Just violet white. దీని element thought, just thought. మీ టాప్ ఆఫ్ ద హెడ్ అక్కడ ఫోకస్ చేయండి. సహస్రాహార ముద్ర, సహస్రాహార ముద్ర శూన్య ముద్ర. సో మీ మిడిల్ ఫింగర్ ఒక్కటి ఫోల్డ్ చేయండి. మీ మిడిల్ ఫింగర్ ఒక్కటి ఫోల్డ్ చేసి ఉంచండి రెండు చేతులతో కూడా. దానిపైన మీ థంబ్ బొటన వేలు ఉంచాలి. మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి స్ట్రైట్ గా కూర్చోండి. టాప్ ఆఫ్ ద హెడ్ ఫోకస్ చేయండి. సీడ్ సౌండ్ ఆహా, సీడ్ సౌండ్ ఆహా. ఆహా సీడ్ సౌండ్ ఇది. ఆహా. Slowly inhale and exhale. Maha. 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 Aha. Maha. Maha. And slowly inhale and exhale. Just మనసులో అలా చాంట్ చేసుకుంటూ ఉండండి. సర్వాంతర్యామి, కంప్లీట్ కాస్మిక్ ఎనర్జీ, శూన్యం, స్పేస్. మనం ఇప్పుడు స్పేస్లో ఉండాలి. స్పేస్లో ఉన్నాం. మూలాధార నుంచి ఈడా అండ్ పింగళ నాడి, శివ అండ్ శక్తి నాడీస్ని యాక్టివేట్ చేసుకుంటూ స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రాహార చక్రం, 1000 పెటల్స్ లోటస్లో ఉన్నాం మనం. అంతా శూన్యం. టాప్ ఆఫ్ ద హెడ్ ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఆహా.
ఇలా స్పేస్లో దాని మీదే ఫోకస్ చేయండి. మెల్లగా మీ 2 చేతులు లోటస్ ముద్రలో ఉంచండి. పంకజ ముద్ర అంటారు లోటస్ ముద్ర. మనం ముందు ఏదైతే చేసామో అదే ముద్రలో మనం ఎండ్ చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. గాయత్రి మంత్రం చెప్పండి. ఇన్హేల్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం హరి ఓం హరి ఓం. రెండు చేతులు బాగా రబ్ చేయండి. ఒకసారి రబ్ చేయండి. మీ కంఠం మీద ఉంచండి. థ్రోట్ దగ్గర టచ్ చేయండి. అగైన్ రబ్ చేయండి. మీ నాభి దగ్గర స్కిన్ మీద పెట్టుకోండి. నావెల్కి టచ్ చేసి స్కిన్కి టచ్ చేయండి మీ చేతులు. ఇంకొకసారి రబ్ చేయండి. రబ్ చేసి మీ రెండు పాదాలకు పెట్టుకోండి. రెండు పాదాలకి మీ అరికాళ్ళకి. And slowly open your eyes. Thank you, Andy. Thank you so much. Thank you, Andy. That was very blissful experience with activating all the chakras, and slow and clear, and really no words to say. That's how it was. Thank you again, Andy. I'm going to actually ask only questions. We're going to have a short question and answer today. It's already 11:54. Only related to chakras. Anything else we will discuss later. Only anything related to chakras I'm going to read. Anything related to breathing and Jalaneti and Alovilo, we're going to do it next time. Let me start with the chakras. How do you activate one chakra? How do you activate a chakra? ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వచ్చాము. సేమ్ మీరు ఏ చక్ర యాక్టివేట్ చేయాలి అని అనుకుంటే చూడండి ఎలా ఉంటుందంటే ఈచ్ చక్ర యాక్టివేట్ చేసినప్పుడు సపోజ్ మీకు
చాలా హెవీనెస్ ఉంది లంగ్స్‌లో, హార్ట్‌లో చాలా హెవీనెస్ అనిపిస్తుంది. ఎక్కడో మీరు స్ట్రక్ అయిపోయారు. ఎమోషనల్‌గా చాలా మీరు హెవీగా ఉంది. అలా అనుకున్నప్పుడు మీరు అనాహత చక్ర డైరెక్ట్‌గా మీరు యాక్టివేట్ చేయొచ్చు. అంటే చెస్ట్ సెంటర్ పాయింట్ నేను చెప్పాను కదా! అనాహత చక్ర ఇక్కడ యాక్టివేట్ చేయండి. ఇది రుద్ర అధిపతి అని కూడా చెప్పాను నేను. ఆ ఎలిమెంట్ ఎయిర్ ఇలా ఫోకస్ చేసి ఏదైతే మనం ఎం సీడ్ సౌండ్ ఆ ఒక్కటి యాక్టివేట్ చేసుకోండి. సపోజ్ ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లమ్ లేకపోతే ఇబ్బందిగా ఉంది మనకి. ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లమ్ ఈవెన్ డయాబెటిస్, ప్యాంక్రియాస్ ఆర్ లివర్ ఆర్ స్మాల్ ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి. మీరు ఓన్లీ మణిపూరక చక్ర అల్సర్, అసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్డామెన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మూలాధార చక్ర ఏమన్నా మీరు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్, పైల్స్ అండ్ ఫిషర్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్ అండ్ యువర్ టీత్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చేతులు, హ్యాండ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డైరెక్ట్ మీరు మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, వోకల్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటి థైమస్ గ్లాండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ విశుద్ధి చక్ర, థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు ఆజ్ఞా చక్ర మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి నాకు. ఇమీడియట్‌గా మనకి ఆ స్ట్రెస్ గాని, టెన్షన్స్ గాని ఇలాంటివి ఉన్నప్పుడు ఆజ్ఞా చక్ర మీద ఫోకస్ చేసి చేయొచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ చక్రాస్. ఇలా ఈచ్ టైమ్ మీరు ఎక్కువ టైం ఒక్క చక్ర మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. బట్ మీరు మొత్తం చేయాలన్నప్పుడు మూలాధార చక్రం నుంచి వెళ్ళటం అనేది దట్ ఈస్ ద కరెక్ట్ మూలాధార స్వాదిష్టాన ఒక్కొక్క చక్ర కూడా యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిది. Thanks, Andy. Can we do chakra activation while sleeping because I have back problem? దాంట్లో ఇంకోటి అడుగుతా అండి. Why are we doing breathe in and breathe out after mantra chanting? బ్రీత్ అవుట్ ఎందుకు చేపించాను అంటే యాక్టివేట్ అవ్వడానికండి. మీరు ఎక్కడైతే మీరు ఫోకస్ చేసి అంటే మీ మైండ్ ఎక్కడ ఉంటుందో మోర్ ఆక్సిజన్ ఆ పార్ట్‌కి సప్లై అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మైండ్ ఉంటుందో అక్కడే మోర్ ఆక్సిజన్ అవుతుంది. సో, మన ఈచ్ చక్రాల్లో మనం ఒక ప్లేస్‌లో మన మైండ్ ఫోకస్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఎందుకంటే చక్ర యాక్టివేషన్ అనేది ఓన్లీ బ్రీతింగ్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. బ్రీతింగ్ లేకుండా చక్ర యాక్టివేషన్ అనేది జరగదు. కాబట్టి మన బ్రీతింగ్ ద్వారా యాక్టివేట్ చేయాలి కాబట్టి పింగళ అండ్ ఈడ నాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ నాడీ ద్వారా కింద ఉన్న మూలాధార చక్ర దగ్గర ఉన్న సుషుమ్నా నాడీని యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి బ్రీతింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. Thanks, Andy. Next, can you please clarify if you should inhale and say specific sound while exhaling? అంటే ఆ సీట్ సౌండ్ ఎక్సేల్ అయ్యేటప్పుడే చెప్పాలా Yes. మీరు ఇన్హేల్ చేయాలి ఫస్ట్. సీడ్ సౌండ్ ఈవెన్ మంత్ర కూడా అండి. మంత్ర కూడా అలానే ఉంటుంది. ఏదైనా మీరు సౌండ్ చేయాలి, మంత్రం చేయాలి అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్న మధ్యలో మనం ఇన్హేల్ చెయ్యం. అంటే ఒక వర్డ్ వర్డ్‌కి మధ్యలో గ్యాప్‌లోనే తీసుకుంటాం. కంప్లీట్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉంటూ ఉంటాం. అలాగే మంత్ర కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనంటే ఎనీ మంత్ర ఒకసారి శ్వాస తీసుకొని అది కంప్లీట్ అయ్యే వరకు చాంట్ కంప్లీట్ అయ్యారనుకోండి మీ బ్రీతింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ప్రాణాయామం అవుతుంది, మెడిటేషన్ అవుతుంది. సో, లంగ్స్ కెపాసిటీ కూడా మీకు బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒకసారి ఇన్‌హేల్ చేసి సపోజ్ ఇన్‌హేల్ చేశారు. మీకెంత ఆ ఎక్సేల్ అయిపోయిందనుకోండి ఇంక సౌండ్ రాదు. అగైన్ మీరు ఇన్‌హేల్ చేయాల్సిందే. అగైన్ అది ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకుంటుంది అండ్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఎనీ మంత్ర ఫస్ట్ ఇన్‌హేల్ చేసి అంటే పర్టిక్యులర్‌గా మనం ఇలా యోగాలో చేస్తున్నప్పుడు ప్రతి మంత్ర కూడా ఇన్‌హేల్ చేసి మంత్ర చాంట్ చేస్తే మనకి లంగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. బ్రీతింగ్ సప్లై అవుతుంది. సో, మనకి బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. శ్వాస కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాక్టివేషన్ కూడా జరుగుతుంది. అందుకని ఇలానే చేయాలి అనేది చెప్తాం. Thanks, Andy. Well said. Last question of the day, Andy. I think you answered this number of times. How much time do we need after asanas to take food or liquid? నేను అనుకుంటున్నా ఇక్కడ చక్రాస్ కూడా చేసిన తర్వాత how much time do you need to wait to take food or liquids? అర్థమైందండి అరుణ గారు? సారీ అండి. నేను ఇక్కడ ఏదో చాలా పెద్దది చదువుతున్నా. చెప్పండి మీరు
Now, what they're saying is, what is the gap after doing this chakras, లేకపోతే ఆసనాస్ చేసిన తర్వాత ఫుడ్ కి లిక్విడ్ కి ఎంత గ్యాప్ పడుతుంది? ఎనీ అండి, ప్రాణాయామం చేయండి, చక్రాస్ యాక్టివేట్ చేయండి, ఆసనాలు చేయండి, ముద్ర చేయండి, ఏదైనా కూడా ఫుడ్ తీసుకున్న వెంటనే చేయకూడదు. ఏదైనా మీరు స్మాల్ మీల్ కానీ బిగ్ మీల్ కానీ ఏదైనా మీల్ చేస్తే 3 to 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. అలాగే బిఫోర్ మీరు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీరు ఫుడ్ తీసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం చక్రాస్ కానీ ప్రాణాయామం కానీ ఆసనాస్ కానీ ఏదైనా కూడా చేసిన ఇమ్మీడియట్గా కాఫీ, టీ ఇలాంటివి కూడా మీరు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే దాంట్లో కెఫైన్ ఉంటుంది. మళ్ళీ ఇమ్మీడియట్‌గా మనకి బ్లడ్‌లో ఇంకా హైపర్ అయిపోతుంది. బ్లడ్‌లో మిక్స్ అయిపోతుంది. కాబట్టి మీరు వాటర్ తీసుకోవచ్చు. ఒక 40 మినిట్స్ వరకు, హాఫ్ అన్ అవర్ మినిమం వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోవద్దు. వాటర్ మాత్రమే తీసుకోవచ్చు. యా, నెక్స్ట్ ది కూడా చక్ర గురించేనండి. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ యు ఆర్ రీడింగ్. Please clarify, is there certain number of times for chanting and breathing during each chakra activation? అది సర్టెన్ టైమింగ్స్ అనేవి ఏమీ ఫిక్స్డ్ లేవండి. మీరు ఎంత టైం మీకు ఉంది, మీరు ఇవాళ ఎంత టైం చేయాలనుకుంటున్నారు? హాఫ్ అన్ అవరా? 15 మినిట్సా? 5 మినిట్సా? అది మీ టైంని బట్టి మీరు సెట్ చేసుకోవాలి. నాకు టైం ఉంది, ఈచ్ చక్ర నేను 5 మినిట్స్ చేస్తాను అన్నారనుకోండి, ఎక్కువ సార్లు చాంట్ చేసుకోండి. 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్. ఆ టైం మీరు ఎంతసేపు అందులో చేయాలనుకుంటున్నారో అంతసేపు చేయొచ్చు. ఇన్ని సార్లే చేయాలి, చాంట్ చేయాలి అనేది ఏం లేదు. మీ టైంని బట్టి మీరు సెట్ చేసుకోండి. Thanks, Andy. I know it's 11. We want to end soon because of Valentine's today. I know మీరు డయాబెటీస్ గురించి అది అడిగారు. అరుణ గారు ఇంత ముందు చెప్పారు వాటి గురించి. We will take these questions next time, Andy. One last thing I see about chakra is, do you know the reason doing breathe in? ఇది ఒక్కటి చదువుతా అండి, చక్ర గురించి మళ్ళీ అప్పుడు వచ్చింది. And please stop chant in the chat anymore because we're going to end this soon. Can you know a reason doing breathe in and breathe out immediately after mantra chanting? ఇది ఆన్సర్ చేశారండి ఆల్రెడీ. ఇప్పుడు మీరు మంత్ర మీద ఫోకస్ చేయండి. మీరు ఎంతవరకు నేను బ్రీత్ అవుట్ చేస్తున్నాను, ఎక్సేల్ మీద ఏం ఫోకస్ చేయొద్దు. జస్ట్ ఇన్హేల్ చేస్తారు, మంత్ర చాంట్ చేస్తారు అంతే. మీరు ఎంతవరకు చాంట్ చేస్తారో అంతవరకు చేస్తారు. మీకు బ్రీతింగ్ కెపాసిటీ ఎంత ఉందో అంతే చాంట్ చేస్తారు. ఒకళ్ళు ఎక్కువ లాంగ్ చేస్తారు, ఒకళ్ళు షార్ట్ చేస్తారు. అది మీ బ్రీతింగ్ కెపాసిటీ. అగైన్ యూ ఇన్హేల్ అంతే. ఎక్సేల్ మీద ఏం ఫోకస్ చేయదు, మంత్ర మీద ఫోకస్ చేయండి. Thank you, Andy. Namaskaram, Aruna garu. Thank you for a wonderful session again and again. Couple of things I want to say here is, Aruna garu never advertise or do anything, but I want to say, I know I got couple of calls yesterday after the sessions. Anybody who is interested to take yoga classes or teacher training or anything like that, I put my number in the chart, which I'll do again today. You can call me. I am going to coordinate those for Aruna garu. And any details you need, you can contact me and we will proceed from there. I know a couple of people called me late evening yesterday also. I will return those calls today. I will discuss with you guys. And let's put it in one channel. So I know she's extremely busy. The timings are different for India and here. So I'm going to help her out doing this. So please look into my number. I'm putting it again in the chat right now for everybody. Everybody knows my name, I'm hoping by now. So you have my number there in the chat. I'm in the East Coast area. So I don't mind if you call anytime. If it's too late, I will return the call next day. And thank you all. To respect everybody's time today, I cut it short by 10 minutes. Actually, we passed our regular time, but we're not extending it. Have a wonderful Valentine's Day. Stay safe. And thank you so much, Aruna garu. And your sari is extremely pretty today. Thank you for wearing the color of the day. Thank you, Andy. Thanks, Andy. Thank you to everyone. Have a good day and stay safe. Once again, Bye. happy Valentine's Day to all. Thank you. Thank you, Andy. Bye. Everybody can drop off. I'll just take a couple of minutes to capture the questions.
Bye, Andy. I'm logging off. If anybody has any questions, you can ask me now. Otherwise, I'm shutting off the session.